నమస్తే మా గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మార్నింగ్ కాదు, ఇప్పుడు టైం మధ్యాహ్నం 3 అవుతుంది. రూమ్ కొంచెం ఆగమాగం ఉంది, లైట్ తీసుకోండి. ఈ రోజు కథ ఏంటంటే నిన్న రాత్రి పడుకోవడం అర్ధరాత్రి 4 గంటలకేమో అన్నా. ఓకే బానే ఉంది. నిన్న థర్స్డే. యాక్చువల్లీ మనకి ఇన్ పర్సన్ ఆఫీస్ కి పోయేది ఉంటుంది, బట్ మనకు ట్రావెల్ ఉంది కాబట్టి నిన్న లీవ్ తీసుకున్నా. అండ్ ఈ రోజు ఫ్రైడే. ఆ పిల్ల మా టీమ్ కి ఈ రోజు యాక్చువల్లీ హాలిడే ఉంది. హాలిడే ఎందుకురా అంటే ఎల్లుండి మండే రోజు లేబర్ డే, లాంగ్ వీకెండ్ కోసం ఫ్రైడే బిఫోర్ లేబర్ డే అని చెప్పేసి ఈ రోజు కూడా మస్తు మంది లీవ్ తీసుకున్నారు. సో టీమ్ అంతా అవుట్ ఉంది. బట్ మనం నిన్న లీవ్ తీసుకున్నాం కాబట్టి ఇక కొంచెం మధ్యలో కుదిరినట్టు సెట్ చేసి పని చేస్తున్నా. కీపింగ్ దాట్ సైడ్. ఆ లైట్ గా పని. ఆల్సో బెడ్ లోనే ఒక 8-9 గంటలు తిరిగిన తర్వాత లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత సడన్ గా చూస్తే ఇట్స్ ఆల్రెడీ 3 PM. యాక్చువల్లీ ఆఫీస్ నేను వీకెండ్ లోపల కంప్లీట్ చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. సో అది కొంచెం తొందరగా కంప్లీట్ చేసేస్తే వేరే పనుల మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. బై వేరే పనులు ఐ మీన్ ఈ రోజు మన గణేశుడి దగ్గర దీపోత్సవం చేస్తున్నాం. 108 దీపాలు పెడుతున్నాం. వేరే ఉంటుంది అదైతే పక్క. అండ్ నిన్న దగ్గర ఒక 70 మెంబర్స్ దాకా వచ్చిండ్రంట. ఈ రోజు దీపోత్సవం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ మంది వస్తుండొచ్చు. అందుకే కింద ప్రసాదం ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం పోయి పని కంప్లీట్ చేసుకొని ఇచ్చి పడేద్దాం. A few moments later. Just then. Later that same evening. ఆఫీస్ అయిపోయిందిరా, ల్యాప్టాప్ బంద్ చేసిన. ఏం పిచ్చిగా ఉంది తెలుసా, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం బయటికి షాపింగ్ పోదామని, బట్ టైం చూస్తుంటే మనకి ఇప్పుడు అంత స్కోప్ లేదు. కుచ్ పాతా హే కుచ్ కోతా హే కాబట్టి పోతూనే ఉన్నా. అంటే ఈ రోజు వినాయకుడిది దీపోత్సవం అని చెప్పిన కదా, సో దానికి ప్రిపరేషన్ నడుస్తున్నాయి. ఇప్పటిదాకా చూపించినట్టు ఇంట్లో మిర్చి బజ్జీలు తయారవుతున్నాయి. నెక్స్ట్ టమాటా రైస్. ఇప్పుడు పోయి మనం మ్యాంగో జ్యూస్ చేయాలి. దగ్గర ఒక 100 మెంబర్స్ దాకా వస్తుండొచ్చు. సో ఇట్స్ గోనా బి ఫన్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. ఇది మన వినాయకుడి మండపం. ముందుకెళ్దాం. ఇది మన ప్యాసేజ్. వన్స్ ఇట్లా లోపలికి రాగానే డైరెక్ట్ ఇక్కడ మనకు మంచిగా గణేష్ బ్రో ఉన్నాడు. మండపం అయితే మస్తు తయారు చేసిర్రా మనం. చాలా బాగుంది. సింపుల్ గా ఉంది, సేమ్ టైం సాలిడ్ గా ఉంది. ఐ లవ్ ఇట్. Moments later. సో ఇంట్లో జరుగుతూనే ఉన్నా అని జిమ్ లో మనం అన్ని డ్రాప్ చేసినప్పుడే మనోడు 1 గంట సేపు జిమ్ చేసుకొని ఇంటికి వస్తారంట. మన పూజకి ఇంకా 2.5 గంటల టైం ఉంది. సో ఆల్ సెట్. నాకే జర మెంటల్ లేస్తుంది భయ్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ షాపింగ్ పోదాం అనుకున్నా. అట్లా షాపింగ్ పోయి ఒక 2 టీ-షర్ట్లు కొనుక్కుందామని ప్లాన్ ఉండే. ఈ రోజు కాదు, నిన్ననే అనుకున్నా ఈ రోజు వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను. బట్ అన్ని అనుకున్నట్టు జరగవు కదా. అదే మన బతుకు. ఈ రోజు టీం ఎవరు లేరు కదా, చిల్లనే అనుకున్నా. బట్ అనుకోకుండా మన సెంట్రల్ టైం 4:30కి ఒక పని వచ్చి పడ్డది. ఒక టీమ్ సెషన్ ఉండే. మన సెంట్రల్ టైం 4:30 అంటే నాకు ఇక్కడ ఆల్రెడీ 5:30 అవుతుంది. ఇక ఆఫీస్ దాకా కాల్ అయిపోగొట్టుకొని మంచిగా ఇగో ఇట్లా మనల్ని డ్రాప్ చేయడానికి మన కాలేజ్కి వచ్చిన. ఇట్స్ నైస్. చాలా రోజులైంది మా క్యాంపస్కి వచ్చి. ఇట్స్ ఫీలింగ్ గుడ్. మస్తు రోజుల తర్వాత వస్తున్నా కదా, నాకు కూడా మజా వస్తుంది. ఆల్సో మనం కార్ నడిపి కూడా దగ్గర 2 నెలలు దాటిపోయింది బాయ్. సో ఇట్స్ నైస్. అంటే నాకు ఆ నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది. ఏదో ఎప్పుడో చిన్నప్పుడు ఒక 10 ఏళ్ల ముందు ఇక్కడ ఉంటుండే అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంది. చాలా మిస్ అయినట్టున్న ప్లేస్ని, ఈ రోడ్లని. ఇట్ ఫీల్స్ లైక్ దాట్. వ్యూ అయితే ఇంకో చెట్లు, రోడ్ సైలెంట్ గా ప్రశాంతంగా ఉంది. హ్యాపీ వైబ్. కాలేజ్ మన ఇంటికి ఏదో పెద్ద దూరమేం కాదు. నడుచుకుంటూ పోతే ఒక 20-25 మినిట్స్ అవుతుంది అంతే. కుదిరితే మనం రిటర్న్ వెళ్ళిపోయే లోపు ఒక రోజు జిమ్ పోదాం. చాలా రోజులైంది. ఎనీవేస్ ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. దేవుడికి దీపం రెడీ చేయడానికి వచ్చాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా, సరిపోతుంది అనిపిస్తుంది. గుడ్ వర్క్ సంజీవ్. దీపం ఆరకుండా కొండెక్కకుండా సక్సెస్ఫుల్ దీపం కొండెక్కకుండా కొత్త దీపం అంటించేసి గ్రేట్, గుడ్ వర్క్. 5 minutes later. టొమాటో రైస్. ఇది ఇంకొక ఏదో రైస్ లాగా ఉంది. అండ్ ఇది ఇంకొక రైస్ ఐటమ్. ఇక్కడ చిన్న అపెటైజర్స్ ఉన్నాయి. పైన మిర్చి బజ్జీ ఇంకా నడుస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఫస్ట్ పోయి మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది, అది తీసుకొస్తాను. 1 minute later. Here we go. నార్మల్గా మనం మన ఇంట్లో ఒక్కరికి వండుకోనిక్కినే ఎంత ఎఫర్ట్ పడుతుందో మనకు తెలుసు కదా. ఇట్లాంటిది దగ్గర 100 మంది కోసం ప్రసాదం ఉండడం అంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఛాలెంజింగ్. మా వాళ్ళని చూస్తుంటే నాకైతే వేరే లెవెల్ గర్వంగా ఉంది. Later. షార్ట్ బాగుంది. కింద స్వస్తి పెట్టి పైన పర్ఫెక్ట్ ఉంది. ఓం అయితే ఎగ్జాక్ట్ వచ్చింది. పర్ఫెక్ట్. వన్స్ మనం దీపాలు పెట్టిన తర్వాత ఓము హైలైట్ అవుతుంది, వేరే లెవెల్ ఉంటుంది. పర్ఫెక్ట్. ఒరే భక్తులు మస్తు ఎక్కువ ఇచ్చిండ్రా. ఒక్కదానికి 2 ఇచ్చిండు. ఏంది వచ్చింది పైన కింద మారాలి. క్రాస్ పోయిందిరా. Later. సైడ్ పోయింది. తిట్టక ముందుగా తీసేసాయి. చెప్పిన తిట్టక ముందుగా తీసేసాయి అని. A little later. జయ మర్చిపోతా. ఏం కాదు, స్ట్రెస్ తీసుకోకు. ఆయిల్ ఉంది ఆ చేతికి.
మళ్ళా పోయిరా కడకరా ఆయిల్ చేతికి మళ్ళా కడకరా Much later. మరి హౌస్ మనం 12 తర్వాత ఇద్దాం మనం వాళ్ళ మొత్తం పెడదాం ఇంటి మొత్తం పెడదాం నవ్వుతావేమ్రా ఆ గ్యాప్ ఫిల్ చేద్దాం రా తెలుస్తుంది బట్ వద్దా తుడుచుకుంటా అంటే మళ్ళీ తీసుకో మళ్ళీ చూసుకుంటాం ఇంకోసారి చూద్దాం ఫ్లోలో పెట్టేసి ఓ నాకు అర్థమైంది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నా జుట్టుని సెంటర్ లాగా తీసుకొని దానికి పెడుతున్నావు నా జుట్టు సెంటర్ లో లేదు నా జుట్టు ఆఫ్ సెంటర్ ఇట్లా పెట్టొచ్చా నువ్వు ఎవడ పట్టుకుంటప్పుడు కదా జుట్టు నీకు అర్థమైందా ఇట్లా పోతుంది ఏమో మరి ఇంకోసారి ట్రై చేద్దాం Much later. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు నీకు ఏమైంది నీకు బాగా చెప్పొచ్చు అంత సోకులు ఎందుకు భక్త One eternity later. ఓకే దిస్ ఇస్ నైస్ బాగుంది చాలా మంచి Soon after. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అక్షతలు పట్టుకోండియ్యా కలసం దగ్గర ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యర్భాభ్యాం నమః Moments later. Just then. Later. సో జస్ట్ లైక్ దాట్ వీఆర్ డన్ ఫర్ ద డే కింద పందిరి కూడా క్లోజ్ చేసిర్రు బట్ లెట్స్ స్నీక్ ఇన్ అసలు వైబ్ ఏముంది తెలుసామా చాలా బాగుంది ఐ ఫీల్ అమేజింగ్ ఇన్ హియర్ నాకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆల్సో టుడే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు డూ పూజ నాకు తెలియదు నేను నార్మల్ గా ఫస్ట్ కూర్చున్నా నా ఆపోజిట్ లో వికాస్ భాయ్ కూర్చుండు సో ఇక పూజారి మంత్రాలు చదివేటప్పుడు నాకు అడిగిండు డాడీ పేరు మమ్మీ పేరు ఇద్దరు తమ్ముళ్ళ పేర్లు నా పేరు అందరిది చెప్పిన మంచి పూజ అయింది అండ్ ఐ డోంట్ నో మీరు ఏమన్నా అనుకోండి ఐ ఫీల్ అ లిటిల్ మోర్ పవర్ఫుల్ ఇన్ హియర్ బాగుంది దిస్ ఇస్ నైస్ అట్లా ఈ రోజు ఫైనలీ డే అయితే అయిపోయింది బట్ టుడే వాజ్ అ వెరీ బ్లెస్డ్ డే ఆల్సో దీపాలతోని ఆర్తి చేసినాం కదా ఓము స్వస్తిక్ త్రిశూలం చాలా మంచిగా వచ్చినాయి దీపాలు వెలిగించిన తర్వాత అయితే వేరే ఉండే ఇట్ వాస్ లవ్లీ పూజ అయిపోయినాక తినేసి తిండి కూడా అయిపోయినాక మైక్ తీసుకొని కొంచెం గాన కచేరీలు ఇప్పుడే అయిపోగొట్టినాం అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ us to go sleep రేపు కలుద్దాం ఇచ్చి పడేద్దాం అండ్ గణపతి బప్ప మౌర్య